తెలంగాణలో ఫిలిం ఛాంబర్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరగనుంది. పర్సంటేజీ విధానం, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారన్నారు ఎగ్జిబిటర్లు. ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామాతో మరింత పర్సంటేజీ వివాదం ముదిరింది. అయితే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సినిమా విడుదలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఫిలిం కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, తెలుస్తోంది. మొత్తం మీద సినిమాకు సంబంధించినటువంటి భవిష్యత్ అంటే సింగిల్ థియేటర్ స్క్రీన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశం ఈ సమాచారంతో ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లంతా కూడా తమకు పర్సంటేజ్ విధానం కావాలంటూ కూడా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వయోభారం అవుతోంది. దీనికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా భరించడం కష్టంగా ఉంది. పర్సంటేజ్ విధానం ఇస్తేనే మేము కొనసాగలుగుతాము, సింగిల్ థియేటర్లన్నీ కూడా నడపగలుగుతాం అనేది వాళ్ళు చెప్పినటువంటి వాదన. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఎందుకంటే గత కొంతకాలంగా వీళ్ళంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఓటీటీ విధానంలో రిలీజ్ చేసే రోజులు పెంచాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 7 వారాల తర్వాతనే ఓటీటీ ద్వారా సినిమా రిలీజ్ చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండే కాకుండా సింగిల్ స్క్రీన్ కి సంబంధించినటువంటి పర్సంటేజ్ విధానం కొనసాగించాలనేది అది ప్రధానమైనటువంటి డిమాండ్ గా దీనికి సంబంధించినటువంటి అంటే ఇదివరకు ఉన్నటువంటి థియేటర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 600 పైచిలకు థియేటర్లు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు 400 థియేటర్లు మాత్రమే సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఏదైతే మల్టీప్లెక్స్ కానీ స్క్రీన్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా పర్సంటేజ్ విధానంలో వెళ్ళినా కూడా దాంతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ కి వచ్చేటువంటి కలెక్షన్ ఎక్కువ అనే ప్రధానమైనటువంటి వాక్య ఏదైతే ఎగ్జిబిటర్లు చేస్తున్నారో దానికి సంబంధించి ఈ థియేటర్లు బతికి ఉండాలంటే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో థియేటర్లు నడపలేని పరిస్థితిలో చాలా వరకు థియేటర్లన్నీ కూడా వేరే యాక్టివిటీస్ అంటే ఫంక్షన్ హాల్ లాగా నిర్వహించుకునే పరిస్థితికి జారిపోయాయి. ఈ థియేటర్లన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మా పైన ఉందంటూ కూడా ఎగ్జిబిటర్లు అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి సమస్యను ఛాంబర్ కి వివరించింది. ఛాంబర్ ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం మనం చూసినట్టయితే అటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు ఎగ్జిబిటర్లు అందరూ కలిసి ప్రొడ్యూసర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మూడు సెక్టార్లకు సంబంధించినటువంటి ఒకటి ఎగ్జిబిటర్లు, ఒకటి డిస్ట్రిబ్యూటర్లు, ఒకటి నిర్మాతలు ఈ 3 సెక్టార్లకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసింది. దీంట్లో దాదాపుగా 18 మంది ఉన్నారు. ఈ 18 మందిలో ప్రతి సెక్టార్ నుంచి 6గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ 2 నెలల పాటు సమయం కావాలని చెప్పింది. 2 నెలలలో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను తయారు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ ఒప్పుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు చూస్తుంటే దానికి భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛాంబర్ కి సంబంధించినటువంటి నిర్ణయం ఇచ్చిన తర్వాత ఒక ఫేక్ లెటర్ అనేది బయటకు వచ్చింది. పర్సంటేజ్ విధానం కొనసాగుతుందనే ఒక లెటర్ వచ్చింది. దీన్ని ఖండిస్తూ సురేష్ బాబు ప్రస్తుతం ఏదైతే ప్రొడ్యూసర్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ కి అధ్యక్షుడుగా ఉన్నటువంటి సురేష్ బాబు ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ద్వారా ఒక ఫేక్ లెటర్ వెళ్తోంది. పర్సంటేజ్ విధానం అనేది ఒప్పుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక 2 నెలల పాటు ఒక పూర్తి స్థాయి నివేదిక చేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రిపోర్ట్ ఇస్తామని కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా చూస్తున్నట్టయితే 2 రోజుల క్రితం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి సునీల్ నారంగ్ అటు ఎగ్జిబిటర్ గా మరియు డిస్ట్రిబ్యూటర్ గా చాలా కాలంగా ఆయన తెలంగాణ ప్రాంతంలో ఆయన వర్క్ చేయడమే కాకుండా ప్రస్తుతం ఆయన ప్రొడ్యూసర్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించి అధ్యక్ష పదవిలో కూడా కొనసాగుతున్నారు. ఆయన ఆ పదవికి ప్రస్తుతం రిజైన్ చేయడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తున్నట్టయితే ఆయన రిజిగ్నేషన్ వెంటనే అటు ఛాంబర్ కూడా యాక్సెప్ట్ చేయడము, మరోవైపు ఎగ్జిబిటర్ల తరఫున ఆయన మాట్లాడడము, అటు నిర్మాతలకు సంబంధించినటువంటి సమావేశం కూడా ఒక విధంగా ఒకరికొకరికి పడనట్టుగా కూడా వాళ్ళు డిస్కషన్ చేయడము, ఒకరినొకరు దూషించే విధంగా అంటే ప్రొడ్యూసర్లను ఫోకస్ చేస్తూ సునీల్ నారంగ్ ఇచ్చినటువంటి కామెంట్లకు ప్రొడ్యూసర్ కూడా అటు కామెంట్ చేయడం జరిగింది. ఈ పరిణామాల మధ్య
ప్రస్తుతం ఆయన రిజైన్ చేయడంతో వెంటనే దీనికి సంబంధించి ఎగ్జిబిటర్లంతా కూడా ఏకమయ్యారు. ఎగ్జిబిటర్లు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రస్తుతం పరిస్థితి ఏంది, ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఎలా తెలపాలనే అంశంతోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లందరూ కూడా ఇప్పుడు సమావేశానికి రానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం సునీల్ నారంగ్ రిజిగ్నేషన్ తర్వాత సునీల్ నారంగ్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, వాటికి సంబంధించినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, సింగిల్ స్క్రీన్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ విధానం ఎలా ఉండబోతుంది, ఒకవేళ కనుక పర్సెంటేజ్ ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోతే థియేటర్ లో రిలీజ్ చేయమనే అంశాన్ని కూడా గట్టిగా ఈ వాక్యాలను అందించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 గంటల సమయంలో నిర్వహించేటువంటి ఎగ్జిబిటర్ల సమావేశం మాత్రం కీలక నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే తాజాగా పెద్ద సినిమా రిలీజ్ కాబోతోంది. దానికి సంబంధించి ముందుగానే జాగ్రత్త పడేందుకు ఎగ్జిబిటర్లు అందరూ కూడా సిద్ధమయ్యారు. ఒకవేళ గనక ఎగ్జిబిటర్లు వాళ్ళ పర్సంటేజ్ విధానం కొనసాగితే మాత్రం పెద్ద సినిమాకు రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మనకు క్లారిటీగా తెలుస్తోంది హరిప్రియ. అయితే 3 గంటల ప్రాంతంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.